ఒక ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఒక అందమైన వ్యక్తిని చూసి ఇతను మంచి మనిషిలా ఉన్నాడు అని అనుకున్నారా? లేదా ఒక నార్మల్‌గా ఉన్న వ్యక్తిని చూసి తెలియకుండానే ఎందుకో కొంచెం తక్కువ అంచనా వేశారా? ఇంకో ప్రశ్న. మీరొక షాప్‌కి వెళ్లారు. ఒక ప్రొడక్ట్ తీసుకోవాలని అనుకున్నారు. 1,00,000 ప్రైస్ అని చెప్పారు. అప్పుడు కొద్దిసేపయిన తర్వాత అదే ప్రొడక్ట్ 70,000కొస్తది ఆఫర్‌లో ఉంది అని అనంగానే మీరు చాలా ఎక్సైట్ అయిపోయి 70,000 అంటే చీపే తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ కలిగింది. అట్లా కాకుండా ఫస్టే మీకు ఆ ప్రొడక్ట్ ఒక 70,000కొస్తుంది అనంటే, అమ్మో! 70,000 అంటే చాలా ఎక్కువ ప్రైస్ అని ఫీల్ అయ్యారా? ఇలా ఎందుకు జరుగుతుంది? మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మన డెసిషన్స్‌ని ఎట్లా మానిప్యులేట్ చేస్తుంది అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటి అంటే అందంగా కనిపిస్తే మంచివాడే అని అనిపిస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందో 2 కుటుంబాలు కలుస్తాయి. అబ్బాయి రూమ్‌లోకి రాంగానే మంచిగా నీట్‌గా డ్రెస్ చేసుకొని, మంచి హైట్ ఉండి, మంచిగా అట్రాక్టివ్ ఫేస్ ఉండి, చూడ్డానికి కొంచెం అందంగా ఉంటే, కొన్ని నిమిషాలు కూడా మాట్లాడక ముందే చాలా మందేమంటారు, "అబ్బాయి చూస్తే చాలా మంచివాడిలాగా ఉన్నాడు. చూస్తేనే అతని క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఇతని ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటాడు" అని అంటారు. కానీ ఒక్క నిమిషం మీరొక్క పాజ్ తీసుకొని ఆలోచించండి. అతని క్యారెక్టర్ నిజంగా వాళ్ళకి తెలుసా? లేదు. అతని వాల్యూస్ ఏంటి? అతని విలువలేంటి అన్నది తెలుసా? లేదు. అతను కోపంగా ఉంటాడా? రెస్పెక్ట్ ఇస్తాడా? బాధ్యతగా ఉంటాడా? ఏమి తెలీదు. కానీ ఒక మంచి క్వాలిటీ. అంటే చూడ్డానికి బాగున్నాడు. కొంచెం అట్రాక్టివ్ ఉన్నాడు. మన బ్రెయిన్‌లో మిగతావి అన్ని క్వాలిటీస్ కూడా మంచివే అని ఒక ఫీలింగ్ అనేది తెప్పిస్తుంది. దీన్నే సైకాలజీలో హాలో ఎఫెక్ట్ అంటారు. దీని మీద సినిమాల ప్రభావం గూడా చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. సినిమాల్లో హీరో ఎలా ఉంటాడు? చాలా హ్యాండ్సమ్‌గా, స్టైలిష్‌గా, స్ట్రాంగ్‌గా, మంచి హార్ట్ అట్లా ఉంటాడు. హీరోయిన్, హీరోయిన్ అందంగానే ఉంటుంది. కైండ్‌గా ఉంటుంది. అయితే విలన్ చాలా సార్లు డార్క్ లైటింగ్ తోటి, రఫ్ ఫేస్ తోటి, కొంచెం స్కేరీ ఎక్స్‌ప్రెషన్స్‌తోని అట్లా ఉంటాడు. మనకు తెలియకుండానే వేల సినిమాలు ఒక మెసేజ్‌ని మన బ్రెయిన్‌లో సైలెంట్‌గా నాటాయి. అదేంటి అంటే అందంగా ఉంటే మంచి వ్యక్తి, భయంగా కనిపిస్తే చెడ్డ వ్యక్తి అని. కానీ అసలు నిజం జీవితంలో దీనికి ఎలాంటి గ్యారంటీ అనేది లేదు. చాలా మంది మంచి మనుషులు సాధారణంగా కనిపిస్తారు. చాలా డేంజరస్‌గా ఉండేవాళ్ళు, చాలా అందంగా ఉండి చాలా టార్చర్ చేసేవాళ్ళు, సైకోగా కనిపించేవాళ్ళు, వాళ్ళు కనిపించరు. వాళ్ళ బిహేవియర్ ఏంటి అన్నది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళతో కలిసి బతికినప్పుడే తెలుస్తుంది. హిస్టరీలో చాలా పెద్ద పెద్ద మోసాలు చేసిన వాళ్ళు మొదట అందరికి చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా, చాలా పొలైట్‌గా చూడంగానే నమ్మొచ్చు అన్నట్టే కనిపిస్తారు. ఎందుకంటే అది వాళ్ళ క్యారెక్టర్ కాదు. వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళట్లా ప్రెజెంట్ చేస్తున్నారు వాళ్ళని. అది నిజమని కాదు గదా! మరి బ్రెయిన్ ఇలా ఎందుకు చేస్తుంది? మన బ్రెయిన్ మనల్ని ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది అనంటే, మన బ్రెయిన్‌కి ప్రతి మనిషిని పూర్తిగా అనలైజ్ చేయడానికి టైం ఉండదు. అందుకే ఒక మంచి లక్షణం కనిపిస్తే మిగతావి కూడా బాగానే ఉంటాయి అని ఒక షార్ట్ కట్ తీసుకుంటుంది. మళ్ళీ అదే షార్ట్ కట్, అదే కాగ్నిటివ్ బయాస్. నేను లాస్ట్ టైమ్ పార్ట్ 1 వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మన బ్రెయిన్‌కి ఏ విషయాన్ని కూడా పూర్తిగా అనలైజ్ చేయాలి అనంటే ఉన్న ఇన్ఫర్మేషన్‌తో చాలా టైం పడుతుంది. కాబట్టి షార్ట్ కట్ వెతుక్కుంటుంది అని. అదే ఈ ఈ ప్లేస్‌లో కూడా జరుగుతుందనమాట. అంటే అందంగా కనిపిస్తే మిగిలిన అన్ని క్వాలిటీస్ అంటే పర్సనాలిటీ గాని, రెస్పెక్ట్ ఇస్తాడా, బాధ్యతగా ఉంటాడా, మంచి వ్యక్తినా అన్నవి అన్నీ కూడా మన బ్రెయినే ఆటోమేటిక్‌గా అవన్నిటికి కూడా పాజిటివ్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసి ఆ అన్ని ఖాళీలను గూడా పూర్తి చేస్తుంది. మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు ఒక్క క్వెషన్ అడగండి. నేను ఈ వ్యక్తి గురించి నిజంగా తెలిసిన విషయాల ఆధారంగా జడ్జ్ చేస్తున్నానా? లేదా అతని లుక్స్ ఆధారంగా ఏదో నా బ్రెయిన్ స్టోరీ క్రియేట్ చేసిందని నేను నమ్ముతున్నానా? ఈ ఒక్క ప్రశ్న రిలేషన్‌షిప్స్‌లో, బిజినెస్‌లో, హైరింగ్‌లో చాలా పెద్ద మిస్టేక్స్‌ని తగ్గిస్తుంది. ఇంకొకటేంటి అంటే, మనం ఫస్ట్ టైమ్ విన్న నంబర్, మనం ఒక ప్రొడక్ట్‌ని తీసుకున్న నంబర్, మన తర్వాత నిర్ణయాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అన్న విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మీరొక మొబైల్ షోరూమ్‌కి వెళ్లారు. సేల్స్‌మాన్ మొదట ఒక ఫోన్ చూపిచ్చి ప్రైస్ 1,20,000 అని చెప్పాడు. మీరు షాక్ అవుతారు. తర్వాత అతను ఇంకో ఫోన్ చూపిచ్చి ఇది ఓన్లీ 75,000కొస్తది అని అన్నాడు. అప్పుడు మీరు 75,000 అంటే చాలా రీజనబుల్ అని అనిపిస్తుంది. కానీ మీరు నేరుగా 75,000 ఉన్న ఫోన్‌ని ఫస్ట్ చూసుంటే అదే ప్రైస్ మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకిలా జరిగింది? అంటే 1,20,000 మీ బ్రెయిన్‌లో ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత అన్నింటిని దానితోనే కంపేర్ చేయడం మొదలుపెడుతుంది. దీనినే యాంకరింగ్ బయాస్ అంటారు సైకాలజీ ప్రకారం. అయితే ఇది షాపింగ్‌లో మాత్రమే కాదు, ఇది సాలరీ నెగోషియేషన్‌లో కూడా జరుగుతుంది. అంటే ఒక క్యాండిడేట్ నా ఎక్స్‌పెక్టెడ్ సాలరీ 18,00,000 అంటే డిస్కషన్ అంతా ఆ నంబర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట.
ప్రాపర్టీ డీల్స్‌లో, కార్ సేల్స్‌లో, ఆన్‌లైన్ షాపింగ్‌లో ప్రతి దగ్గర డిస్కౌంట్ బోర్డ్స్‌లో ప్రతి దగ్గర గూడా ఇదే జరుగుతుంది. మనం చూస్తుంటాం 10,000 అని ఉన్న దాన్ని స్ట్రైక్ చేసి 5,999 అని రాస్తే మనం ఎంతో సేవ్ చేశాము అని అనిపిస్తుంది. ఓన్లీ 5,000 గదా అని అనిపిస్తుంది. కానీ నిజంగా మనకిది అవసరమా? కాదా? అనేది మనము చూడం. మరి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనకు ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే ఏదైనా కొనే ముందు ఒక్క క్వెషన్ అడగాలి. నేను దీని వాల్యూని జడ్జ్ చేస్తున్నానా? లేకపోతే మొదట నాకు చూపించిన ప్రైస్‌తోని కంపేర్ చేసుకుంటున్నానా? నిజంగా ఈ ప్రొడక్ట్‌కి నేను 75,000 పెట్టొచ్చా? దీంట్లో ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి? అన్నది ఫస్ట్ చూసుకోవాలి. ఈ క్వెషన్ చాలా ఇంపల్సివ్ పర్చేజెస్‌ని ఆపేస్తుంది. ఈరోజు వీడియోలో మనము 2 సైకాలజికల్ ట్రాప్స్ గురించి క్లియర్‌గా మాట్లాడుకున్నాము. అదేంటి అంటే ఫస్ట్ అందంగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అని ఎట్లా అనుకుంటాము. రెండోదేంటి అంటే మనము ఫస్ట్ విన్న ప్రైజ్ మన నిర్ణయాన్ని ఎట్లా మారుస్తుంది అన్న విషయాన్ని. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా డీప్ సైకాలజికల్ ట్రాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అవేంటి అంటే మనము ఏదైతే ఫస్ట్ ఒక నా పర్సన్ అని అనుకున్న తర్వాత లేకపోతే ఒక దాన్ని మనం ఓన్ చేసిన తర్వాత దాన్ని వదులుకోవడం ఎందుకు మనకంతగా కష్టంగా మారుతుంది అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. దాంతో పాటు మనం ఎందుకు ఎక్కువగా కోల్పోయిన విషయానికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాము. అంటే ఆపర్చునిటీ గాని, మనుషులు గాని వాళ్ళు మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే మనకి ఎంతో వాల్యుయబుల్ అని ఎందుకు నమ్ముతాము? అసలు ఎలాంటి మనం సైకాలజికల్ ట్రాప్‌లో ఇరుక్కుంటాం అన్న విషయాన్ని, మరియు మనం ఎక్కువగా వేరే వాళ్ళు చేసిందే మంచిది, వేరే వాళ్ళు చేసిందే కరెక్ట్, వాళ్ళే కరెక్ట్ చేస్తున్నారు అని మన రిలేషన్‌షిప్స్‌లో కానీ, మనీలో కానీ, కెరీర్‌లో కానీ వేరే వాళ్ళనే ఎందుకు ఎక్కువగా నమ్ముతాము అన్న విషయాన్ని గూడా మనం క్లియర్‌గా నెక్స్ట్ పార్ట్‌లో అర్థం చేసుకుందాం. మీకు నెక్స్ట్ పార్ట్‌లో ఈ విషయాలు తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. సో, నేను పార్ట్ 3 చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు ప్రతి వీడియోకి కౌంట్ కనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్న దాని గురించి. సో, ఇది నాకు కొంచెం చిన్న బూస్ట్ లాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో మీద మీకు హెల్ప్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నా డెఫినిట్‌గా మీకు ఏ విషయం మీద టాపిక్ కావాలి, వీడియో కావాలి అన్న దాని గురించి కూడా మీరు డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీరు నాకక్కడ కూడా డీఎం చేయొచ్చు. మీకు కనిపిస్తుంది గదా! అదే మన ఇన్‌స్టా పేజ్. డెఫినిట్‌గా ఫాలో చేయండి.